మహిళలోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము తిరుప్పావైలో ఈరోజు 13వ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని అర్ధ విశేషాలను తెలుసుకుందాం. పుళ్ళిన్ వాయ్ కీందానై పొల్లారక్కనై கிள்ள கிளைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முரங்கிற்று பொள்ளும் சிலிம்பெனகான் போதரி கண்ணினாய் கொள்ள குளிரா குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து కలందేలోరంబావాయ్. ఈ పాశ్రంలో ఇంకో గోపికను మేల్కొల్పుచున్నారండి. ఈమె కళ్ళు చాలా అందమైన కళ్ళట. ఎవరు చూసినా కానీ కళ్ళు అబ్బా ఎంత బాగున్నాయి అనేటట్టు ఉంటాయట. అయితే ఈమె కళ్ళు కలవల పువ్వుల్లాగా, చూపులు లేడి చూపుల్లాగా ఉంటాయట. అయితే ఆమె ఏమనుకుంటుంది అంటే తన కంటి అందం చూసి శ్రీకృష్ణుడే తనకి తానే నన్ను వెతుక్కుంటూ వస్తాడు అని ఆమె విశ్వాసం అట. అందుకని హాయిగా పడుకుందనమాట. ఇక్కడ నేత్రము అంటే జ్ఞానము. నేత్రం అందంగా ఉంది అంటే ఆమె చాలా జ్ఞానవంతురాలు. అంటే స్వస్వరూపము పరస్వరూపము స్పష్టంగా తెలిసిన, అంటే నేనెవరు పరమాత్మ ఎవరు అనేది జ్ఞానం కలిగిన గోపిక అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట. అయితే ఆ పరమాత్మ నన్ను రక్షించేవాడు, నేను ఆ పరమాత్మకు చెందిన దాన్ని అని తెలుసుకోవడమే. జీవులందరూ పరమాత్మకు చెందిన వాళ్ళు, జీవులను రక్షించేవాడు పరమాత్మ. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. దీన్నే సస్వరూపము అంటే జీవులు, మనం ఎవరని తెలుసుకోవడం. పరస్వరూపం పరమాత్మ స్వరూపము అంటే పరస్వరూపము అంటే పరమాత్మ ఎవరు అనేది తెలుసుకోవడం. అప్పుడు మనకు జ్ఞానం కలిగినట్టు. రక్షించువాడు మనను ఆ పరమాత్మయే అని తెలుసుకున్నటువంటి గోపిక అన్నమాట. ఆమెను మేల్కొల్పుతూ ఉన్నారు ఈరోజు. అయితే ఈ పాశ్రానికి అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు బకాసురుని నోటిని చీల్చాడట. ఎట్లా అంటే మళ్ళీ దుష్ట రావణుణ్ణి 10 తలలను తుంచివేశాడు శ్రీరాముడు. అటువంటి కృష్ణుణ్ణి రాముణ్ణి మేము కీర్తిస్తున్నాము. మన తోడి పిల్లలందరూ వ్రతక్షేత్రానికి వెళ్ళిండ్రు, చేరిండ్రు. మరి లోపల తుమ్మెదగల తామర పూలను బోలిన కన్నులు, అంటే తుమ్మెదలు వాలిన తామర పూలు మధ్యలో నల్లగుడ్డు ఉంటుంది కదా, ఆ విధమైన కళ్ళు గలదానా. శుక్రుడు ఉదయించుచున్నాడు లేడి చూపుల దానా. గురుడేమో అస్తమిస్తున్నాడు, పక్షులేమో కూస్తున్నాయి. ఈ మంచి రోజున కృష్ణ విరహతాపం తీరునట్లు, చల్లగా చల్లబడినట్లు నీటమునిగి స్నానం చేయక ఇంకా పాన్పు పైన పరున్నవేంటి? ఇదేంటి ఓ సుకుమారి? ఆ కపటమును వీడి మాతో కలియు. అంటే కొంతమంది నటిస్తూ ఉంటారు కదా, తెలిసినా తెలియనట్టు, నిద్ర పోకున్నా పోయినట్టు కపటము. అంటే ఇవన్నీ వినబడుతున్నాయి, తెలుస్తున్నాయి, మేము వచ్చినామని సందడి, అయినా కూడా నువ్వు పడుకుంటున్నావు, అట్లా పడుకోకు, ఇక వదిలేసేయి, మాకు తెలిసిపోయింది, రమ్మని పిలుస్తుంది గోదా గోపిక. అయితే దీంట్లో అంతరార్థం ఏంటి మనం తెలుసుకుందాం. బకాసురుణ్ణి నోటిని చీల్చిన శ్రీకృష్ణుడు. బకాసురుడు అనే రాక్షసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాడు. అయితే కొంగలు, బకాసురుడు, బకం అంటే కొంగ అనమాట.
ఈ కొంగ ఏం చేస్తుంది, నీటి ఒడ్డున ఆహారం కోసము నిలబడుతుంది, కదలకుండా నించుంటుంది. నించొని చేపలు దగ్గరికి రాగానే టపక్కున దాన్ని పట్టుకుంటుంది. అంటే కపటంగా అది చూస్తే ఎలా ఉంటుంది, కొంగ జపం అంటాం మనం. అట్లా జపం చేసినట్టు ఒక యోగిలాగా, దాని ఆకారం ఏమో తెల్లగా స్వచ్ఛగా నిర్మలంగా ఉంటుంది. అదేమో కదలకుండా ఆ విధంగా ఉండేసరికి ఒక తపస్సు చేస్తున్నది కొంగ అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని మనసులో ఏముంటుంది, చేప ఎప్పుడు వస్తే దాన్ని పట్టుకుందాము అని దాని మనసులో ఉంటుంది. అట్లా అక్కడ ఒక కొంగ ఉందట. ఆ కొంగను ఒక రాక్షసుడు ఆవహించాడు, కొంగ రూపంలో వచ్చిండు. వచ్చి శ్రీకృష్ణుడు దగ్గరికి రాగానే మింగేద్దామని చూస్తున్నాడు. అయితే అప్పుడు కృష్ణుడు గమనించాడా, గమనించి ఏం చేసిండు, కొంగ యొక్క 2 మూతి ఉంటుంది కదా ముక్కు, దాని చీల్చేసిండు, చీల్చి సంహరించేసిండు. అట్లా పరమాత్మ. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంగ చెప్పమంటే కొంతమేమో పైకి చూస్తేనేమో చక్కగా భక్తుల్లాగా తపస్సు చేస్తున్నాం అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటిది, అందరు చూస్తున్నారా లేదా అని వాళ్ళ కోసము దంభం ప్రకటించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. మనసులో వేరే ఆలోచనలు ఉంటాయన్నమాట. కొంతమంది ఏమో పైకి భక్తుల్లాగా భగవంతుడు భగవంతుడు అంటూ ఉంటారు. కానీ లోపల ఏముంటుంది, మాదే తెలివి, మేమే చాలా గొప్ప, నువ్వు భగవంతుడు దయ అంటే నువ్వు కూడా చాలా గొప్పోడి అనాలి అనుకొని అంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వేషం భాష చూసి మనం మోసపోవద్దు. అందరూ ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా యూట్యూబ్లలో, అందరూ చాలా మేమే గొప్పవాళ్ళం అన్నట్టుగా వేషం భాష చూసి నిజంగానే యోగులు, నిజంగానే సన్యాసులు అనుకోవడానికి లేదు. అలా దొంగ సన్యాసులు, దొంగ పండితులు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ కొంగ అన్నమాట. అంటే ఇక్కడ దంభ ప్రవృత్తి కలిగిన వాళ్ళు కొంగలు అని, కొంగలాగా ఉంటారు అని చెప్తున్నారు. పైకి చూడ్డానికి అట్లా కనిపిస్తారు, కానీ ప్రవృత్తులు ఉండవు. అటువంటి ప్రవృత్తిని తొలగించేవాడు కృష్ణుడు. మరి రాముడు ఏం చేసిండు, అహంకార మమకారాలను తొలగించి వేసిండు. ఎవరిని, రావణాసురుణ్ణి సంహరించిండు. జీవాత్మ అయిన సీతాదేవిని రక్షించిండు. మనము జీవులం కాబట్టి మనం రక్షించేవాడు ఆ కృష్ణుడు. బకాసురుణ్ణి సంహరించిన కృష్ణుడు, ఈ రావణాసురుణ్ణి సంహరించిన రాముడు అని వాళ్ళిద్దరినీ కూడా వీళ్ళు కీర్తిస్తున్నారు ఈరోజు. అయితే ఇక్కడ శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు అంటున్నాడు. శుక్రుడు అంటే శుక్రాచార్యులు, రాక్షసులకు గురువు. ఆయన దగ్గర ఏముంది అంటే మృత సంజీవిని విద్య ఉంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే శుక్రుడు ఉదయించాలి. ఎందుకు అంటే మనలో అజ్ఞానం ఉంది, అంటే జ్ఞానం చచ్చిపోతూ ఉంది. ఆ జ్ఞానాన్ని బతికించాలి అంటే మృత సంజీవిని కావాలి. కాబట్టి శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని ఉంది. కాబట్టి శుక్రగ్రహము గురుగ్రహము ఆకాశంలో చూస్తున్నారు నక్షత్రాలను చూసి వీళ్ళు ఆ మాట చెప్తున్నారు. పూర్తి అజ్ఞానము అయిపోయే వరకు ఉండకుండా మనము దాన్ని బతికించుకోవాలంటే నాస్తికవాదులు అయిపోతూ ఉంటారు ఈ యుగంలో అని ముందే చెప్పింది గోదాదేవి. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. అట్లా పూర్తి చచ్చిపోకముందే మనం దాన్ని బతికించుకోవాలి. కాబట్టి లేచిరా అమ్మ, నువ్వు శుక్రుడు ఉదయించినప్పుడే నువ్వు లేచిరా. ఎందుకంటే బతికించుకోగలుగుతాం, మృత సంజీవిని ఉంది కాబట్టి. ఇక మొత్తం మారిపోయిన తర్వాత, మొత్తం అజ్ఞానులు అయిపోయినాక, మొత్తం మంది మారిపోయినాక మనము అంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు అప్పుడు అని ఉద్దేశం అన్నమాట. మనం రక్షించుకోవాలి కాబట్టి లేచిరా అంటున్నారు. అయితే ఇక్కడ మనకొకటి డౌట్ వస్తుంది అని అంటున్నారు. ఏమని అంటే
ఆ, శుక్రాచార్యుడేమో రాక్షసుల రాజు, రాక్షసుల గురువు. ఆ, గురువు ఏమో దేవతల గురువు కదా. మరి గురువు అస్తమించడము, శుక్రుడు మేల్కొనడము, అది ఉదయించడము అంటున్నారేంటి అంటే, శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవిని ఉంది. అంటే కోల్పోయిన భగవంతుని యందు విశ్వాసాన్ని జనింపజేసుకోవడానికి మృత సంజీవిని కావాలి. కాబట్టి శుక్రుడు ఉదయించి ఉండాలి. మరి గురుడు అస్తమించడము అంటే, ఈ గురుదేవుడు కూడా, బృహస్పతి కూడా ఒకసారి ఏం చేసిండు అంటే, ఈ ఇంద్రుడు అవమానించిండు బృహస్పతిని. అప్పుడు ఏం చేసిండు, ఈయన రాక్షసులకు గురువై కొన్ని రోజులు అక్కడ వాళ్లకు నాస్తికవాదాన్ని బోధించిండు. అంటే ఆ విధంగా అజ్ఞానాన్ని బోధించిండు వాళ్ళకు. ఆ విధంగా నాస్తికవాదము అనేది పెరగకముందే మనలో తిరిగి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే శుక్రుడి యొక్క బ్రహ్మ విద్య అనేది కావాలి. బ్రహ్మ విద్య తెలిసినవాడు కాబట్టి, మృత సంజీవిని ఉంది కాబట్టి బ్రతికించుకోగలుగుతాము. అంటే పూర్తి చచ్చిపోకముందు మృత సంజీవినితోని బతికించుకుందాము అని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అంటే మన హిందువుల పరిస్థితి ఇప్పుడు ఇట్లాగే ఉన్నది. దాన్ని మనము ఇప్పటికి కూడా అది వర్తిస్తుంది అన్నమాట. మన వాళ్ళందరూ మారిపోకముందే మనము దీన్ని రక్షించుకోవాలి అని లేపుతూ ఉంది గోపికను. రామ్మ, మాతో వ్రతం చేయడానికి రా. ఈ వేకువ ఆకాశంలో శుక్రుడు, గురుడు, నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా ఇవి ఉన్నప్పుడే, అంటే ఉదయం పూటనే సాత్విక బుద్ధి ఉంటుంది. తెల్లవారి పొద్దుపోయినా కొద్దీ మన బుద్ధులు మారుతూ ఉంటాయి. రజోగుణము, తమోగుణము వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మంచి ప్రశాంత చిత్తులై ఉన్నప్పుడు మనం ఏది చెప్పినా కూడా పిల్లలు కూడా వింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే లేచిరా అని పిలుస్తున్నారు అన్నమాట. మరి ఈ పాశ్రంలో మనము ఈ విధంగా ఎవరిని మేల్కొల్పుతున్నామంటే, పెరియాళ్ళవారు, ఈ గోదాదేవి ఆండాళ్ళ యొక్క తండ్రి గారైన పెరియాళ్ళవారిని మేల్కొల్పుతున్నాం. వీరు భగవంతుని దృష్టి దోషం కలుగుతుంది అనుకునేవాళ్ళు అనమాట. భగవంతుణ్ణి మనమేమో అన్ని కోరికలు కోరుకుంటాం. మమ్మల్ని రక్షించు, మా కష్టాలు తొలగించు, మాకు డబ్బులు ఇయ్యి, ఇల్లు కట్టియు అని, పెళ్ళి చెయ్యి, చదువు ఇయ్యి అని కోరుకుంటుంటాం. కానీ పెరియాళ్ళవారు ఎటువంటి వాళ్ళు అంటే, భగవంతుడికే దిష్టి తీసే అటువంటి వాళ్ళు. అయ్యో నువ్వు చల్లగా ఉంటేనే కదా మేము చల్లగా ఉంటాము, నీకు దిష్టి అవుతుంది స్వామి అని రోజు ఆయన పెట్టినదే ఇప్పటికి కూడా మనము దిష్టి తీయడం అనేది ఆచారం ఉన్నదన్నమాట. అయితే వీరు విష్ణువును ఎప్పటికీ సదా ఎప్పటికీ కొలిచేవాళ్ళు కాబట్టే విష్ణు చిత్తుడు అనే పేరు వచ్చింది. వీరు భట్ట వంశంలో, భట్టనాథులు వీరి పేరు అన్నమాట. అయితే శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి వీరు ఏం చేసిండ్రు అంటే, మాలాకారుని వలె పుష్పమాలిక సమర్పణ చేసేవాళ్ళు. పుష్పాలను, పూల చెట్లను పెంచి పూలు మాలలు కట్టి భగవత్ కైంకర్యం చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే భాగవతంలో ఆ విధంగా ఉంది, కృష్ణుడికి పూలంటే ఇష్టము అని. అది చదివారు కాబట్టి అట్లా పూదోటలు పెంచిండ్రు అనమాట. పెంచి తులసి మాలలు, పుష్పమాలికలు ఆ వటపత్రశాయికి సమర్పించేవాళ్ళు. అయితే వీరు ఏం చేసిండ్రు అంటే, పాండ్యరాజు వల్లభదేవరాయలు ఉన్నాడు. ఆయన పరతత్వ నిర్ణయం చేయడానికి గొప్ప పండితులందరినీ రమ్మన్నాడు. అయితే పెద్ద సభ చేసిండు. మరి వీరు పోవడానికి వీరేం శాస్త్రజ్ఞానం లేదు. అయితే వటపత్రశాయి పెరమాళ్ళు వీరిని ఆదేశించిండ్రు, విష్ణు చిత్తుల వారిని, నువ్వు సభకు పో, నువ్వు శ్రీమన్నారాయణే పరతత్వం అని అక్కడ తెలియజేసిరా అని. అయితే అప్పుడు
ఈ వీరు వెళ్ళిండ్రు. అంటే భగవదాజ్ఞ కదా, అందుకని వెళ్ళి పరతత్వ నిరూపణ చేసిండ్రు. చేసిన తర్వాత వాళ్ళందరూ ఏం చేసిండ్రు అంటే వారికి గజారోహణ చేసిండ్రు, సత్కరించిండ్రు. అయితే ఆ గజారోహణ చేస్తూ ఉంటే పెరియాళ్వార్లకు మన విష్ణుమూర్తికి చూడాలనిపించిందట. ఉదయదేవేర్లతోని గరుడవాహనం మీద కూర్చొని వచ్చి చూస్తూ ఉన్నారట. అయితే వీరు జ్ఞానం కలిగిన వారు, భక్తులు కాబట్టి వీరికి కనబడతారు, పెరుమాళ్ళు కనబడుతూ ఉన్నారట. అయితే అయ్యో స్వామి, ఇక్కడ వచ్చి నన్ను చూస్తున్నావు, నిన్ను అందరూ చూస్తే నీకు దిష్టి అవుతుంది అని చెప్పేసి అప్పుడు వీరు పల్లాండు అని నీకు మంగళమగుగాక అని పాసురాలను పాడిండ్రు, పాటలను. ఆ విధంగా భగవంతునికి క్షేమానికి రక్షక పెట్టిన వారు అటువంటి గొప్ప ఆళ్వార్లు ఈ పెరియాళ్వార్లు. వీరు అందరికన్నా పెద్దవారు అన్నమాట, మొదటి ఆళ్వార్లు కాబట్టి వీరికి పెరియాళ్వార్ అని కూడా పేరు వచ్చింది. ఇట్లా శ్రీకృష్ణుని పొందడానికి తానుగా ఎట్టి ప్రయత్నము చేయని సిద్ధోపాయ నిష్ట కలిగిన ఆమె ఈ గోపిక. అదేవిధంగా వీరు కూడా కృష్ణుణ్ణి పొందడానికి వీరు కాదు, వీరిని చూసి ఆనందించడానికి ఆ భగవంతుడే వీరి దగ్గరికి వచ్చేవాడు అన్నమాట. అటువంటి ఆళ్వార్లని ఈరోజు మేల్కొల్పినాము. మరి ఈ ఆళ్వార్లను మరియు ఆ కృష్ణుణ్ణి, కృష్ణనామాన్ని, రామనామాన్ని స్మరిస్తూ మనం వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్ కుంచభుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం, ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.